నమస్తే, వెల్కమ్ టు వైఎస్ జగన్ టీవీ. ఈరోజు వార్తలోని విశేషాలు. అనంతపురం జిల్లా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ వారు మాట్లాడుతూ, ఈరోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం ఆంధ్రప్రదేశ్ మరియు అనంతపురం జిల్లా తరపున జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున జరగబోవు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాంతి సద్భావన రథయాత్రని జనవరి 26వ తేదీన ఆనవాయితీ ప్రకారం ప్రారంభిస్తున్నాము. గత 10 సంవత్సరాల నుండి ఈ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ సద్భావన యాత్ర అనంతపురం నగరంలో బంజారా భవనం నుండి రైల్వే స్టేషన్ మీదుగా టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ మరియు విద్యుత్ నగర్ మీదుగా నాయక్ నగర్ వరకు వెళ్లడం జరుగుతుంది. 10 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకించి మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లా శాఖ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ రోజు పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆంధ్రప్రదేశ్ మరియు అనంతపురం డిస్టిక్ తరఫున రేపు జనవరి 26వ తారీఖు గణతంత్ర దినోత్సవం రోజున జరగబోవు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాంతి సద్భావన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ శాంతి సద్భావన రథయాత్రని 26వ తారీఖు ప్రారంభిస్తున్నాం. ఆనవాయితీ ప్రకారంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ శాంతి సద్భావన యాత్ర మన అనంతపురం నగరంలో అనంతపురం నడిబొడ్డున మన బంజారా భవన్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ నుంచి విద్యుత్ నగర్ మీదుగా నాయక్ నగర్లో ఎండ్ అవుతూ ఉంది. ఆనవాయితీ ప్రకారం గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ప్రత్యేకించి మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మరి ప్రత్యేకించి అనంతపురం జిల్లా శాఖ కూడా ఇన్వాల్వ్ అయి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వాల్ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం 26వ తారీఖున సాయంత్రం 3 గంటలకు మనం అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఆవరణ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుండి కూడా మా బంజారా సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అని చెప్పేసి విశ్వసిస్తున్నాం. మరి కూడా ఎందుకంటే ఈ కార్యక్రమం జనవరి 26 సేవాలాల్ శాంతి సద్భావన రథయాత్ర అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పేసి సంకల్పించి 10 సంవత్సరాల క్రితం మీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాని తర్వాత కొన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చాలా సాఫీగా కూడా సాగింది. మరి ప్రత్యేకించి ఈ సంవత్సరం మా ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు చక్రీ నాయక్, మరి జటావత్ రాంబాబు నాయక్, మరి ఈ ఏఐబిఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో రాబోయే సంవత్సరాల్లో అంటే రేపు జనవరి 26 రాబోయే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ సేవాలాల్ శాంతి రథయాత్ర జరపాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా చాలా ఘనంగా కూడా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ బంజారాలు ఆరాధించే ఈ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జన్మోత్సవాలు రేపు ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో
ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండే ఈ విషయం మీ అందరికీ తెలుసు. అందువల్ల ఈ కార్యక్రమానికి నాందిగా ఈ జనవరి 26వ తారీఖున ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ మెసేజ్ చేరాలనే ఉద్దేశంతో ఈ 26వ తారీఖున ఈ శాంతి సద్భావన యాత్ర రథయాత్ర ప్రారంభిస్తూ ప్రతి తాండాకు, ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకి, ప్రతి రాష్ట్రానికి ఈ కార్యక్రమ విషయాలు, తర్వాత సేవాలాల్ మహారాజ్ బర్త్డే సెలబ్రేషన్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు కూడా మీరందరూ సహకరించి ఎందుకంటే ఈ బంజారా జాతి ఆరాధించే దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. ఆయన పుట్టిన ప్రదేశం ఉండడం అనేది చాలా గర్వకారణం. మరి అనంతపురం జిల్లాలోనే మహనీయులు ఎందరో మహనీయులు పుట్టారు. సత్యసాయిబాబా గారు కానీ మిగతా చాలా చాలా మహామహులు కూడా పుట్టిన ఈ అనంతపురం జిల్లాలో మన సేవాలాల్ మహారాజ్ పుట్టడం కూడా చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని తర్వాత ఫిబ్రవరిన జరగబోయే సేవాలాల్ మహారాజ్ బర్త్డే సెలబ్రేషన్స్లో ప్రతి ఒక్క బంజారా భక్తులే కాదు, ఎందుకంటే ఇవాళ 50 మంది భక్తాదులు కూడా ఇవాళ సేవాగఢ్లో అమ్మవారిని మరి సేవాలాల్ మహారాజ్ని దర్శించుకొని చాలా పునీతులు అవుతున్నారు. అటువంటి మహత్తరమైన పుణ్యక్షేత్రం సేవాగఢ్. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మా బంజారా మిత్రులకు అందరికీ విన్నవిస్తూ ఈ దిగ్విజయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను.